student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకి పెనమలూరు నియోజకవర్గంలో ఈరోజు సాయిపురంలో మొదటి రోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ ఈ గ్రామంలో ప్రజలు కానీ తరలి వచ్చి స్వాగతం పలుకుతా ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, మరి జనసేన కోఆర్డినేటర్ ముప్పారాజా గారు, అలాగే గ్రామ సర్పంచ్ భాషా గారు, మండల పార్టీ అధ్యక్షులు కుటుంబరావు గారు, కొండా ప్రవీణ్ గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రేపు 24 జూన్లో తప్పకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఈ రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలన్నీ కూడా సరిచేసే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. తప్పకుండా ఎన్డీఏ సారథ్యంలో ముఖ్యంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఈరోజు ఈ సాయిపురం గ్రామమే తీసుకుంటే ప్రధాన రహదారి నడిచి వెళ్ళే సౌకర్యం కూడా లేకుండా ధ్వంసమైపోయి ఉంది. గతంలో 2014-19 మధ్యలో ఈ గ్రామంలో రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. మరలా తెలుగుదేశం పార్టీ వచ్చి ఉన్నట్లయితే డ్రైనేజీలు కూడా మరి సాయిపురం ముదునూరులో ఉన్న కల్వర్ట్ ఒకటి కూలిపోయి ఉంది. దాన్ని కూడా మరి ఇంతవరకు నిర్మాణం చేయకుండా దాన్ని గాలి వదిలేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా మరి ఎగినిపాడు రోడ్డు కూడా, ఇలా రోడ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి మరి రోగ్ రమేష్ ఈరోజు అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. పెడన్ నియోజకవర్గంలో చెయ్యని దందా అంటూ లేదు. కప్పం కట్టించుకుంటేనే ఏ పనైనా అవుతా ఉంది. ఈరోజు పెడన్ నియోజకవర్గం నుంచి అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మా దరిద్రాన్ని తీసుకొచ్చి మీకు పెట్టాడు, వాడిని కసిగా ఓడించి మళ్ళీ రాజకీయాల్లో లేకుండా రాజకీయ సమాధి చేయండి అని చెప్పి ఆయన దగ్గర బంధువులే ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. ఉయ్యూరులో ఆయన బారిన పడి దెబ్బతిన్న వాళ్ళు ఉయ్యూరులో కూడా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు గ్రామాల్లో పర్యటనలు చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి చేశాడో అవన్నీ కూడా తెలుసుకొని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి బహుమానంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో రేపు 7వ తేదీ ఉయ్యూరు పట్టణంలోకి చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ద ఎత్తున తరలి రమ్మని మీడియా ద్వారా పిలిపిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే కార్యక్రమం 7వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉయ్యూరులో జరగబోయే కార్యక్రమం మరి చరిత్ర తిరగరాసే విధంగా ప్రజలందరినీ కూడా మరి అక్కడికి వచ్చే విధంగా అందరినీ పిలుపునిస్తా ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమం విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారికి అఖండ స్వాగతం పలుకుతామని తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మన పెనమలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు గోడే ప్రసాద్ గారు, అలాగే బందరు పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బాలశౌరి గారి ప్రచారం ఈరోజు ప్రప్రథమంగా సాయిపురం గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. సాయిపురం గ్రామం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట లాంటి. ఇక్కడ భాష కానీ, వాళ్ళ తండ్రి గారు కానీ, వాళ్ళ తల్లి గారు కానీ తెలుగుదేశం తరఫున వరుసగా సర్పంచులుగా గెలుస్తూ మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి మంచి మెజార్టీ తీసుకొస్తుంది. ఇక్కడ సాయిపురంలో ప్రచారం ప్రారంభిస్తే అది విజయానికి శుభసూచకంగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం
పెనమలూరులో బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతోనూ, అలాగే ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి గారు మంచి మెజార్టీతో ఈ విజయానికి ప్రతీక అయినటువంటి సాయిపురం నుంచి ప్రచారం ప్రారంభించి విజయ డంకాని మోగించడం జరిగింది. పెనమలూరు ప్రజలు మరి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని, బోడే ప్రసాద్ గారిని, బాలశౌరి గారిని దీవించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.